ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కీర్తన మూడవ చరణం. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్ల వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. నేను చేయనిదంతయు సఫలమవ్వాలంటే, నేను చేసేటువంటి ప్రార్థనలకు జవాబు రావాలంటే, నేను చేసేటువంటి ప్రతి పనిలో విజయం రావాలంటే, ఇదిగో నేను హాస్పిటల్‌కి వెళ్తున్నప్పుడు నేను సురక్షితంగా ఇంటికి రావాలంటే, నేను చేసే ప్రతి ప్రయాణంలో ఆయన మనకు తోడుండాలంటే, ఇదిగో ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు అది సఫలం కావాలి, విజయం కావాలి, విజయం పొందాలి అని నువ్వనుకుంటే, నువ్వు చేసేది ప్రతీది కూడా సఫలం కావాలంటే, రెండవ చరణాన్ని మనం చూడగలిగినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములు అనగా ఖాళీ ఉన్న సమయాల్లో ప్రతి ఎక్కువ సమయాన్ని వాక్యం చదువుటకు కేటాయించగలిగినట్లయితే నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. నువ్వు చేసిన ప్రతి దాన్ని సఫలము నువ్వు చేసిన ప్రతీది కూడా సఫలమవుతుంది. కనుక ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చేయనిదంతయు సఫలం కావాలంటే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి.